ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ మనకి ఫుల్గా ఉంది కదా. మనకెందుకు ఉండదు, మనం చాలా తెలివిగలవాళ్ళం. ఏ పని చేసినా దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేస్తాం మనం కదా. కానీ ఒక శిష్యుడికి ఏకాగ్రత లోపించిందట. ఎవరి శిష్యుడికో తెలుసా? చాణక్యుడు. చాణక్యుడు తెలుసు కదా అందరికీ, మహామేధావి. మనం కూడా ఇప్పుడు చాణక్య నీతులు అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం, కొటేషన్స్లో చూస్తూ ఉంటాం. చాణక్యుడు ఎన్నో గొప్ప గొప్ప నీతులు చెప్పారు. అవి మన జీవితానికి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట, ఉపయోగించుకుంటే. అలాంటి అంత అపర చాణక్యుడి శిష్యుడికి ఒక ఏకాగ్రత లోపించిందట. మనకి ఇప్పుడు కూడా చాలామందిని ముందు చూపుతో ఎప్పుడుదో ఊహించుకుని అప్పుడు ఇలా జరుగుతుంది కనుక అప్పటి వరకు ప్లాన్ వేసి చేసే వాళ్ళని అపర చాణక్యుడు రా అంటారు కదా. అందులో ఒక పేరు ముఖ్యంగా వినిపిస్తుంది. అదేమిటో మీరు కింద కామెంట్స్లో రాయండి. ఒకే ఒక్క పేరుని మనం కంటిన్యూగా వింటూ ఉంటాం, ఇతను అపర చాణక్యుడు అని. ఈ కాలంలో ఇప్పుడు విజనరీ, నెక్స్ట్ జనరేషన్స్కి కావాల్సిన విజనరీని ఇప్పుడే ప్రిపేర్ చేసి ప్లానింగ్తో నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలి అని ఆలోచించే అపర చాణక్యుడు మనలో ఉన్నారు. ఆయన ఎవరో మీరు కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, నేను చాలా సంతోషిస్తాను. అయితే ఇప్పుడు ఆ చాణక్యుడి శిష్యుడికి ఏకాగ్రత లోపించిందట. వచ్చి గురువుగారి దగ్గర అడిగాడు, గురువుగారు అస్సలు నా కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు గురువుగారు, ఏ పని చేసినా ఏకాగ్రతతో చెయ్యలేకపోతున్నాను, అసలు ఏం చేయాలి ఏకాగ్రత ఉండాలంటే, కొంచెం సెలవిస్తారా అని అడిగాడు. అయ్యో ఎందుకు ఇవ్వను, నీకు గురువుగా నేను ఉన్నది ఎందుకు, నీ డౌట్స్ క్లియర్ చేయడానికి కదా, తప్పకుండా చెప్తాను, కానీ ముందు నువ్వు ఒక పని చెయ్యాలి అన్నారు. గురువుగారు ఎప్పుడు ఏది అడిగినా ఒక పని చెప్తారు, సరే ఏం చేయాలో చెప్పండి, నాకు ఏకాగ్రత లోపించిందంటే మీరు ఏదో చేయమంటారు అన్నాడు. అది కాదురా, ముందు ఈ పని చెయ్యి అన్నారు. సరే గురువుగారు చెప్పండి ఏం చేయాలి అంటే, ఒక మట్టి మూకుడులో నిండా నూనె పోసుకుని ఆ కొండ మీద ఒక గుడి ఉంది, ఆ గుడిలో పెట్టి రావాలరా, వెళ్ళేలోపు ఒక్క చుక్క నూనె కూడా కింద పడకూడదు. ఇంకో ముఖ్య విషయం, నువ్వు వెళ్ళే దారిలో చాలా దూరం ఉంది కదా, నీకు టైంపాస్ కావాలంటే మనం చుట్టూ అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం కదా, అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం కదా. మనం ఎక్కడికన్నా ఒంటరిగా చాలా దూరం ప్రయాణించినప్పుడు ఏం చేస్తుంటాం, చుట్టుపక్కల అన్నీ చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం కదా. అలాగే చాణక్యుడి గారు ఏం చెప్పారు ఆ శిష్యుడికి, నువ్వు అంత దూరం కొండ మీద వెళ్ళి పెట్టి రావాలి కనుక ఈలోపు దారిలో నువ్వు ఏమేం చూసావో అవన్నీ నాకు వివరించి చెప్పాలి. వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నువ్వేమేం చూసావో వాటిని వివరించి చెప్పాలి. ఇదొక షరతు. నూనె నిండా పోసిన మూకుడు చుక్క కూడా నూనె వలకకుండా ఆ గుడిలో పెట్టి రావాలి, వెళ్ళేటప్పుడు ఏం చూసావో వచ్చిన తర్వాత చెప్పాలి. ఈ 2 షరతులు నువ్వు పాటించినట్టయితే నీకు చక్కటి సమాధానం నేను చెప్తాను, ఏకాగ్రత ఎలా నిలబడాలో నేను చెప్తాను అన్నారు. సరే ఏం చేస్తాం, మనకు కావాల్సింది వస్తుంది అన్నప్పుడు మనం ఎంత కష్టమైనా పడతాం కదా. అలాగే ఆ శిష్యుడు కూడా ఏం చేశాడు, ఒక మట్టి మూకుడులో నిండా నూనె పోసుకుని నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ, మరి నూనె వలకూడదు కదా ఒక్క చుక్క కూడా, అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా తీసుకెళ్ళి ఎలాగోలా గుడిలో పెట్టేశాడు. అమ్మయ్యా అనుకున్నాడు, ఒక్క చుక్క నూనె కూడా వలకలా. గురువుగారు చెప్పినట్టుగానే చక్కగా తీసుకెళ్ళి పెట్టేసి ఫాస్ట్గా వచ్చేసాడు పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి. ఎందుకు, ఏకాగ్రత నిలబడాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలి అర్జెంటుగా గురువుగారి దగ్గర. అందుకని పెట్టేసి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి గురువుగారి దగ్గరికి, గురుగారు పెట్టేశా గురుగారు, నూనె ఒక్క చుక్క కూడా ఆకల, మొత్తం పెట్టేసి వచ్చా గురుగారు, చెప్పండి ఏకాగ్రత నిలబడాలంటే ఏం చేయాలి అన్నాడు. అంటే గురువుగారు అన్నారు, ఆగు ఎందుకు తొందరపడతావు, రిలాక్స్, కాసేపు రెస్ట్ తీసుకో, చక్కగా విశ్రాంతి తీసుకో, చెప్తాను కదా
5 నిమిషాలు మనశ్శాంతిగా కూర్చో అన్నారు. సరే గురువుగారు అని చక్కగా కూర్చుని కళ్ళు మూసుకుని అని 3 శ్వాసలు తీసుకుని ఇంక రిలాక్స్ అయ్యారు. చెప్పండి గురువుగారు అంటే, నువ్వేటి మూకుడు పెట్టేసి వచ్చానన్నావు, బాగానే ఉంది అక్కడి వరకు, చుక్క నూనె కూడా వలకుండా పెట్టి వచ్చానన్నావు, కానీ ఇంకో షరతు ఉంది కదా, నువ్వు వెళ్ళేటప్పుడు ఏమేం చూసావో అవన్నీ వివరించి చెప్పమన్నానుగా నేను, అది కూడా చెప్పు, చెప్పకుండా నేను ఎలా చెప్తాను నీకు ఏకాగ్రత ఎలా నిలబడుతుందని అన్నారు గురువుగారు. అప్పుడు శిష్యుడు, ఓ షట్ గురువుగారు, చుట్టుపక్కల ఏం చూశాను గురువుగారు, నేను నూనె వలిగిపోతుందేమో అన్న భయానికి దీంట్లో చూడటమే సరిపోయింది నాకు. నూనె వలగకుండా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాను గురువుగారు. చుట్టుపక్కల ఇలా కళ్ళు తిప్పితే నూనె వలుగుతుందేమో అని భయం. అందుకని క్షమించండి గురువుగారు, చుట్టుపక్కల ఏమీ చూడలేకపోయాను, నేను మొత్తం కాన్సన్ట్రేషన్ నూనె మీదే పెట్టేశాను గురువుగారు, క్షమించండి, మళ్ళీ వెళ్ళమంటారా అన్నాడు. వద్దొద్దు, నీకు జవాబు దొరికిపోయింది అన్నాడు. అదేమిటి గురువుగారు అంటే, అదే ఏకాగ్రత అంటే. ఎంత గొప్ప సమాధానం చూసారు. అందుకే ఆయన చాణక్యుడయ్యారు. ఎంత గొప్ప సమాధానం, అదే ఏకాగ్రత అంటే. అంతే కదా, మరి నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీద 100% కాన్సన్ట్రేషన్ పెట్టేశావు. చుట్టుపక్కల ఇంకెందుకు చూడటం, నువ్వు చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్ళినట్టయితే నువ్వు ఇలా 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 తొణిగిపోయావు. కాబట్టి నువ్వు ఎంత ఏకాగ్రతతో పెట్టావో, చుట్టుపక్కల ఏమీ చూడలేదని చెప్తున్నావు చూసావా. ఏ పని చేసినా సరే చుట్టుపక్కల ఏం జరుగుతోందో అది వదిలేసి నువ్వు చేసే పని మీద పూర్తిగా నీ మనసు పెట్టినట్టయితే అదే ఏకాగ్రత. ఎంత అద్భుతమైన సమాధానం, ఎంత మోటివేషన్. ఆ రోజుల నుంచి మనకి ఎంతో మోటివేషన్ మనకి దొరుకుతూనే ఉంది. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి అపర చాణక్యుడు ఎవరో నాకు ఈ రోజుల్లో ఇప్పుడు మన జనరేషన్లో ఉన్న అపర చాణక్యుడు ఎవరో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేసి, మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.